అందరి ఇళ్ళలో ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. కూరలలో కరివేపాకు, కొత్తిమీర పక్కకు పెట్టేవాళ్ళు. ఇంకా కొందరైతే బీరకాయ, సోరకాయ అస్సలు తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, ఎంత బాగుంటుందో. అసలు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలియదు, అంతలా తినేస్తారు. ముందుగానైతే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో 7-8 పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోండి. అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు కూడా వేసి అవి కూడా వేయించుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లోకి కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని అవి మంచిగా చిట్పట్టమన్నాక కట్ చేసుకున్న ఒక సొరకాయని అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వీటిలో వేసుకొని మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. కొద్దిగా వక్కలు అనేది ఫ్రై అయ్యాక దాంట్లోనే గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. అస్సలు ఫ్లేవర్ అనేది డామినేట్ చేయదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా మూత పెట్టి అయితే మగ్గించాను. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి మగ్గించాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకేముంది, వక్కలు మంచిగా మనకి మగ్గాక ఇంకా మనం మిక్సీ జార్లోకి ఇందాక పల్లీలు అలాగే పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చపచ్చగా ఇలా మిక్సీ అయితే పట్టుకోండి. ఇంకా దాంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న సొరకాయ అలాగే కొత్తిమీర, కరివేపాకు ఉన్నాయి కదా, అవన్నీ వీటిలో వేసుకొని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర, సొరకాయ, కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన వీడియోకి లైక్ చేయండి.